అతని పేరు గెహాజీ. అందుకు చెప్పండి, అతని పేరేంటి? గెహాజీ. ఇంగ్లీష్లో గెహాజాయ్ అనబడే వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. అతడు ఎలీషా అనే దైవజనుని దగ్గర పరిచర్య చేసే ఒక చక్కని సేవకుడు. అలాంటి గెహాజాయ్ పరిగెత్తినట్టుగా బైబిల్లో ఉంది. అతని జీవితంలో కూడా 2 రకాల పరుగులు నేను చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. అతను కూడా మల్టిపుల్ టైమ్స్ పరిగెత్తాడు. ఆ పరుగుల్లో తేడా ఏంటో మీకు చూపిస్తాను. 2 Kings chapter 4:26, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి. ఎలీషా చెబుతున్నాడు, గెహాజీ నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అప్పుడు ఈయన ఖచ్చితంగా ఎలీషా గారు చెప్పినట్టు ఏం చేశాడు? ఆయన పరిగెత్తాడు. ఇట్ వాస్ ఎ గుడ్ రన్. అది మంచి పరుగే. కొన్నిసార్లు గెహాజీ అతని పరుగు బాగోదు అంటాం, కానీ పరుగు బాగోదు అన్న మాట వాస్తవమే, కానీ ముందు మాత్రం మంచి ఉద్దేశాలతో పరిగెత్తాడు గెహాజీ. కానీ రాను రాను అతని ఆలోచనలో మార్పు వచ్చేసింది. ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపు బాల. సౌలు జీవితం కూడా చూడండి, ప్రారంభం చాలా బాగుంటుంది, కానీ ముగింపు అంత ఆసక్తికరంగా లేదు. కొంతమంది ఆరంభ శూరులు ఉంటారు. చెప్పండి, ఏ శూరులు వాళ్ళు? ఆరంభ శూరులు. పని మొదలెట్టడంలో ఎంత ఆరంభంలో ఎంత శూరత్వం ఉంటుందంటే ఇంకా మామూలుగా ఉండదు. వేసే మొత్తం గిన్నెలన్నీ వేసే ఇంట్లన్నీ తీసుకొచ్చి కడిగేస్తానంటాడు. వాళ్ళ అమ్మ అనుకుంటుంది, ఈరోజు మా కొడుకులు ఎంత మార్పు వచ్చింది, మొత్తం ఇల్లంతా కడిగేస్తారని చెప్పి మొత్తం మిద్దెల మీద ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ సామాన్లన్నీ తీసుకొచ్చాడు పెట్టాగానే మనోడు ఒకటి తోమేసి నాకు ఫోన్ వస్తుందని వెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళ అమ్మాయి దోగోలు అవన్నీ కూడా కదా. ఆరంభ శూరులు ఉంటారు కొంతమంది. ఒక్కొక్క ఆమె అంటది, నేనండి ఈ సంవత్సరం ఇవి చేస్తానండి అవి చేస్తానని చెప్పి మొదటి 2 రోజులు బాగానే చేస్తుంది. అక్కడి నుంచి సతికిలు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. గమనించండి ప్రియులారా, గెహాజాయ్ వన్స్ అపాన్ ఎ టైమ్ హీ రాన్ ఫర్ గుడ్ థింగ్స్. మంచి విషయాల కోసం పరిగెత్తాడు. ఎలీషా అన్నాడు, గెహాజీ నువ్వు పరిగెత్తు అంటే, నేను పరిగెత్తాలండి అయ్యగారు, మీ పియ్యను కదండి, నేను మీ పర్సనల్ సెక్రటరీని కదండి, నేను అలా రోడ్డు మీద పరిగెడితే ఎవరైనా ఏమనుకుంటే ఎవరండి బాధ్యత అని అనలా. దైవజనుడు చెప్పగానే పరుగెత్తాడట గెహాజీ. నువ్వు పరుగును వెళ్ళి ఆమెను అడుగు, ఆమె సుఖంగా ఉన్నారా లేదా, వారు క్షేమంగా ఉన్నారా లేదో కనుక్కోమంటే గెహాజీ పరిగెత్తాడు. హిస్ బిగినింగ్ వాజ్ వండర్ఫుల్. కానీ అలాగే దేవుని కార్యాల కోసం పరిగెత్తాల్సి ఉండుంది. కానీ గెహాజీ కొంతకాలం తర్వాత ఒక వ్యర్థమైన పరిగెత్తాడు. అది కూడా మీకు చూపిస్తాను. అదే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. 5:21లో ఈ మాట ఉంది. నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి, నయమాను ఒక్కసారి రథంలోంచి ఇలా వెనకకు తిరగగానే పరుగున వచ్చుచున్న వానిని చూచి, అబ్బా ఈ దేని వెనకాల పరిగెడుతున్నారంటే ఈయన రథం వెనకాల పరిగెడుతున్నాడు. నేను అనుకుంటాను ఆ టైంలో ఒలింపిక్స్ లేవు, కానీ ఉండుంటే ఎవరికి? గెహాజీ గారికి గోల్డు, సిల్వరు, బ్రాంజ్ అన్నీ ఆయనకి ఇచ్చాలి. ఎందుకోసం? మామూలుగా పరిగెడతా. రథం వెళ్తా ఉందంటే గుర్రం రథాలు మెల్లగా పరిగెడతాయండి. అవి పరిగెత్తే విధానం ఎలా ఉంటుంది? ఎడ్ల బండి ఉంటుంది, స్లోగా వెళ్తూ ఉంటుంది. గుర్రబళ్ళు అలా ఉండవు, స్పీడ్గా పరిగెడుతుంటే గెహాజీ గారు పరిగెడతాను. ఎందుకంటే అంత ముందు పరిగెత్తాడు కదా, ఎలీషా గారు నేర్పించారు పరిగెత్తమని. నువ్వు వెళ్ళి ఆమె సుఖంగా ఉందా లేదో, క్షేమంగా ఉందా లేదో పరుగుతుంటే అక్కడ పరుగు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎక్కడ ఉపయోగిస్తున్నాడు? ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. Some people they use their good experiences for bad things. మంచి క్షేత్రంలో మంచి ప్రాంతాల్లో ఉండి మంచి ఎక్స్పీరియన్స్ సాధించిన కొంతమంది ఆ పరుగును దేవుని కొరకు వాడకుండా దేనికోసం వాడుతున్నారు? ఈ రోజుల్లో వ్యర్థమైన వాటి కోసం వాడుతున్నారు. అలాంటి దుస్థితిలో ఉండడానికి వీల్లేదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునితో నువ్వు నేర్చుకున్న అనుభవాలు, దేవుని సన్నిధిలో నువ్వు నేర్చుకున్న విషయాలు దేవుని మహిమార్థమైన వాడగలిగితే ఎంత ఆశీర్వాదం. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, నాకు తెలిసిన ఒక యవనస్తుడు గిటార్ నేర్చుకోమని ప్రోత్సహించాను. బాబు తమ్ముడు గిటార్ నేర్చుకోవా, ఎందుకు అలా ఖాళీగా తిరుగుతూ ఉంటావు, మంచిగా గిటార్ నేర్చుకో అంటే, అన్న డబ్బులు లేవని అన్నాడు. ఫోన్లో నాకు గిటార్ కొనిచ్చా, చక్కగా నేర్చుకుంటా ఉన్నాడు. నాకేదో కొద్దిగా వచ్చు, మరీ అంత గిటార్ చక్కగా వాయించలేను, కానీ వాటి రూల్స్ అన్ని తెలుసు, గిటార్ ఎలా వాయించాలో తెలుసు. అవన్నీ నాకు తెలిసి కొన్ని చెప్పాను. అతను కూడా తర్వాత నేర్చుకున్నాడు. ఒక స్థాయికి వచ్చేసరికి చాలా మంచి గిటార్ ప్లేయర్ అయిపోయాడు. నేను అనుకుంటున్నాను ఇంకా తమ్ముడు వచ్చేసి చర్చ్లో చక్కగా గిటార్ వాయిస్ దేవుని స్తుతిస్తాడు అనుకున్న సమయంలో మందిరం రావడం మానేసి పబ్బులో దూరెళ్ళి అక్కడ వాయిస్తున్నాడట. అక్కడ వాయించన్నాడు. అన్న ఇదేమన్నా తప్ప అన్నాడు. దేవుని సేవకులం కాబట్టి, శాంతి కాముకులం కాబట్టి మామూలుగా మాట్లాడి వదిలేస్తున్నాను. కానీ తమ్ముడు నా స్థానంలో ఇంకోడు ఎవడనైతే ఓంగోపెట్టి 4 గుద్ది తప్పున్నరా ఏం చేస్తున్నా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఎక్కడ ఉపయోగిస్తున్నావు? కొన్నిసార్లు గెహాజీ ఎలీషా దగ్గర ఉన్నప్పుడు పరిగెత్తాడు మంచి విషయాల కోసం. ఆ పరుగుని ఇక్కడ దేనికోసం ఉపయోగిస్తున్నాడు? వ్యర్థమైన కార్యాల కోసం.
అలాంటి దుస్థితి నీలో ఉందా? పరిగెడతా ఉన్నాడు, రథం వెనకాల పరిగెట్టేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఎలీషా దగ్గర ఉండి చక్కగా పరుగు నేర్చుకున్న గెహాజీ ఇప్పుడు దేనికోసం పరిగెడతారు? చాలామంది దేవుని సేవకుల దగ్గర శిష్యర్కం చేసేవాళ్ళు ఉంటారు, అంటే సేవ ధర్మాన్ని నేర్చుకునేవాళ్ళు బాగా పరిగెడతారు. కానీ కొంతకాలం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమొస్తాయి చెప్పండి? కొమ్ములు వస్తాయి. ఆ కొమ్ములు వచ్చి అంటాడు, మేము పాడలేమా ఆ పాటలు, ఆ ప్రసంగాలు మేము చేయలేమా అని చెప్పి ఇంకా విరోధంగా పరిగెడతారు కొంతమంది. వెళ్ళి ఎక్కడ గుంటలో పడిపోతూ ఉంటారు. దేవుని సేవ చేసే ఎవరైనా సరే నీకు ఒక ఆధ్యాత్మికమైన మెంటార్ ఉండాలి, ఒక దైవజనుని యొక్క సహచర్యంలో ఉండాలి. సేవ చేసేవాళ్ళు ఎవరైనా సరే పరిశుద్ధాత్మ దేవుడే నా గురువు అండి, నా ప్రభు అండి. అఫ్ కోర్స్ ఎస్, దేవుని వాక్యం కూడా అదే చెబుతుంది. దేవుడే మన యొక్క మార్గదర్శి, ఆయనే మన గురువు, సమస్తం ఆయనే అన్నంత మాత్రాన నువ్వు ఈ లోకంలో ఒక మంచి దైవజనుడి సహవాసం చేయకూడదని బైబిల్ చెప్పలేదు. ఆధ్యాత్మిక సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. దేవుని సేవకులు ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే నీకు ఒక చక్కని దైవజనుడితో సహవాసం ఉండాలి, సహచర్యం ఉండాలి. 4 మాటలు నేర్చుకోగానే కొంతమంది సేవకుల నుండి వెళ్ళిపోయి వాళ్ళ మీద బ్యాడ్గా మాట్లాడుతూ, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పాపులర్ అవ్వాలంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గర ఏం చెప్పాలన్నమాట, వాళ్ళు మంచోళ్ళు కాదని రుజువు చేయాలి. వాళ్ళు మంచోళ్ళు కాదని ఒక ముద్ర వేసేస్తే ఇప్పుడు వీళ్ళు ఏదో ప్రయోజనం పొందాలనే ఆలోచనలో చాలామంది ఉంటారు. అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రతి చోట ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గెహాజీ ఎలీషా దైవజనులను నేర్చుకున్న పరుగు దేవుని కొరకు వినియోగించకుండా తన స్వప్రయోజనాల కోసం వినియోగించడం ప్రారంభించాడు. తన సొంత కార్యాలు నెరవేర్చుకోవడం కోసం ప్రారంభించాడు. ఆఖరికి ఎలీషా అన్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి పరిగెత్తావు తెలుసా? బహుశా గెహాజీ ఎక్కడ కూడా ఆ మాటలు చెప్పలేదు, కానీ దైవజనుడైన ఎలీషా ఆత్మ ద్వారా గ్రహించాడు. గెహాజీ పరిగెడుతూ ఏమన్నా తెలుసా? అలా పరిగెడుతూ అనుకుందాం, ఎప్పుడైనా కనుక గెహాజీ మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే పరిగెడుతున్నప్పుడు అతని మనసులో మాటలన్నమాట, ఇప్పుడు నయమాన్ గారి దగ్గరికి వెళ్తాను, వెండి తీసుకుంటాను, వస్త్రాలు తీసుకుంటాను, లేదా ఇంకా ఆయన ఏమన్నా దయతలిచి ఇంకా గట్టిగా ఇచ్చేస్తే ఇప్పుడు నేను ఏం కొనుక్కుంటాను? ఆ లిస్ట్ అంతా ఎలీషా గారు మెన్షన్ చేశారు అక్కడ. ఊరణ చేయలేయి, అవన్నీ కూడా గెహాజీ మనసులో ఉన్నాయి. ఏంటవి? ఒక మాట చెబుతాను చూడండి. అదే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో గెహాజీ మనసులో ఉన్నవన్నీ కూడా ఎలీషా గారు మాట్లాడుతూ అన్నాడు. ఆ మాటలను చూద్దాం. 26వ వచనం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చూడండి, ఇప్పుడు మనసు నీతో కూడా వచ్చింది కదా. ఇప్పుడు గెహాజీ మనసుని ఎలా స్కాన్ చేశాడో చూద్దాం. ఆయన ఏమేమి ఆశపడుతున్నాడు? మొట్టమొదటిగా ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను. అబ్బో, ఏ తోటలట? ఒలీవ చెట్ల తోటలట. ద్రాక్ష తోటలట. మళ్ళీ గొర్రెలను, ఎడ్లను, అబ్బో ఎడ్లను, దాసీలను. మామూలు లిస్టు లేదు గెహాజీ మనసులో. ఎంత లిస్టు ఉంది? నయమాన్ గారు ఇచ్చా కొంత వెండికి బట్టలకి ఎంత లిస్టు ప్రిపేర్ చేసుకోండి మనసులో. అంటే గెహాజీ పరుగంతా దేని గురించి ఉంది? ప్రభువు గురించి కొంతమందికి చెప్దామని ఆలోచన లేదు. ఎలీషా గారి దగ్గర బలమైన సేవకునిగా ఉందామని ఆలోచన లేదు. ఎలీషా ఏలియా గారి దగ్గర ఉన్నప్పుడు 8 సంవత్సరాలు ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోసాడు. పరిచర్య ధర్మాన్ని నేర్చుకున్నాడు, సేవా ధర్మం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏలియా గారు పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నప్పుడు అడిగాడు, నీకేం కావాలో కోరుక అంటే ఎలీషా గారి లిస్ట్ అంతా చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలన్నాడు. అంటే ఏలియా గారిని మించిపోదామని అర్థం కాదు. 2 పాళ్ళు అనే మాట బైబిల్లో మీరు ఎక్కడ చూసినా జ్యేష్ఠ కుమారునికి రావాల్సిన హక్కు అది, జ్యేష్ఠ కుమారునికి రావాల్సిన స్వాస్యం అది. ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటే ఆస్తిని 3 భాగాలు చేసి 2 భాగాలు జ్యేష్ఠునికి ఇస్తారు, 1 భాగం మాత్రం కనిష్ఠునికి ఇస్తారు. అది పూర్వ దినాల్లో ఉన్న కట్టడ. ఇప్పుడైతే తండ్రి ఆస్తిలో అందరూ సమాన, చెప్పాలి గట్టిగా, అందరూ సమాన వారసులే. రీసెంట్గా కోర్టులు కూడా ధృవీకరించాయి. ఒక తండ్రికి ఒక కొడుకు కూతురు ఉంటే ఇద్దరికీ సమానంగా ఏమి ఇవ్వాలా? ఆస్తి ఇవ్వాలి. కొంతమంది కొడుకుకి చాలా గట్టిగా ఇస్తారు, కూతురికి ఈ 5 రూపాయలతో సర్దేసుకోమంటారు. నీ కూతురు కాదా, నువ్వు అనలేదా? కూతురికి స్వాస్యం ఇవ్వాలి అని ఈరోజున కోర్టులు చెప్తా ఉన్నాయి. అందరికీ సమానంగా ఇవ్వడం పొరపాటు ఏమిలా. ఓ తండ్రికి 1,00,000 రూపాయలు ఉంటే కొడుకు కూతురికి ఇద్దరికి సమానంగా పనిచేసాయి, అందులో ఇబ్బంది లేదు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా బంధాలు దృఢంగా ఉంటాయి, సంతోషంగా ఆనందంగా ఉంటారు. మీ కుమారుని కూడా ఒక మంచి లెసన్ మీరు నేర్పించినట్టే. రేపొద్దున ఆయనకి పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు మా డాడీ మాకు ఇలా ఇచ్చాడు కాబట్టి నేను కూడా మా పిల్లలకి అలా ఇస్తాననే ఒక మంచి ఆలోచన వారిలో కూడా వస్తుంది. ఆల్రైట్, సరే, ఈ విషయంలో ఇంకెక్కువ వెళ్ళాలని నా ఉద్దేశం కాదు. కానీ ఇంకో మాటలు చెప్పాలంటే నాలో ఎవరినైతే కొడుకున్న కూతురికి ఎక్కువ ఇచ్చేస్తానేమో నేనైతే, ఎందుకంటే కూతుర్లు అంటే బాగా ఇష్టం నాకు. గెహాజీ
ఎలీషా దగ్గర ఉన్నప్పుడు ఎలీషా కోరుకున్నాడు ఒకప్పుడు, ఏలియా దగ్గర ఉన్నప్పుడు నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలన్నాడు. అంటే యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ ఎల్డెస్ట్ సన్. గెహాజీ కూడా అలా అయ్యుంటే బాగుండేది. ఎలీషా గారి దగ్గర ఉన్నంతకాలం చక్కగా సేవ చేసి ఎలీషా గారి తర్వాత పరిచర్య ఎత్తనేనండి అని అందరి చేత అనిపించుకుంటే బాగుండేది. కానీ ఎందుకు ఆ భాగ్యాన్ని కోల్పోయాడు గెహాజీ? ఎందుకోసం తెలుసా? పరిగెత్తాడు కానీ మంచి కోసం పరిగెత్తలేదు. వాస్తవానికి పరిగెత్తడం మంచి విషయాల కోసమే నేర్చుకున్నాడు, కానీ దినాలు గడిచే కొలది అతని పరుగు చెడ్డ విషయాల వైపు మళ్ళీపోయింది. దేవుడు మాట్లాడుతున్న ఇక్కడ చాలా మందితో, నీ ప్రారంభం చాలా బాగుంది. రక్షణ పొందినప్పుడు చాలా చక్కగా ప్రార్థన చేశావు. రక్షణ పొందినప్పుడు సంవత్సరానికి అట్లీస్ట్ ఒక్కసారి బైబిల్ పూర్తి చేశావు. రక్షణ పొందినప్పుడు నీవు మాత్రమే కాదు, దేవుని మందిరానికి నీతో పాటు అనేక మంది నడిపించడానికి ఒక మంచి మనసు నువ్వు కలిగి ఉన్నావు. రక్షణ పొందిన తొలి దినాల్లో పరిశుద్ధాత్మ దేవునికి సంరక్షణలో ఎదుగుతూ బలపడుతూ ఆత్మీయమైన అనుభవాల్లో నీ శరీరాన్ని పాపము నుండి కాపాడుకుంటూ పవిత్రంగా బ్రతికావు. కానీ దినాలు గడిచే కొలది లోకంతో రాజీ పడిపోతున్నావు. యు ఆర్ కాంప్రమైజింగ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. పరుగు మంచిదే గెహాజీ ప్రారంభం, కానీ ఆ పరుగును చివరికి వ్యర్థమైన వాటి కోసం వినియోగించాడు. ఈ రాత్రి దేనికోసం పరిగెడదాం? వేటి కోసం మనం పరిగెడదాం? ఆలోచించేద్దాం. అందరూ బట్టే బైబిల్ సెలవిస్తూ ఉంది, కూషీయులు తమ చేతులు దేవుని తట్టు చాపి, చెప్పండి ఎవరి వైపు పరిగెడుతున్నారట? ఆయన వైపు పరిగెడుతున్నారు. వారి ముందు దేవుడు ఉన్నాడు, వారి వైపు వారు పరిగెడుతున్నాడు. గెహాజీ వ్యర్థమైన పరుగు పెట్టాడు. అందుకు తగిన ఆ పరిస్థితులు ఏంటో ఆ క్రింద వచ్చిన మనం చదువుతాం. ఆ సంఘటన అంతా మనకు తెలిసిందే.